హలో అందరికి వెల్కమ్ టు నా విహారయాత్రలు. రోజు రూమ్ లో ఉండి నేను ఏం చేయాలో అర్థం కాక సరే అని బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యి అలా బస్ స్టాండ్ కి వచ్చి అలా నాకు నచ్చిన ఫుడ్ తీసుకొని బయలుదేరిపాను. ఎక్కడికా అంటే ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, నేనున్న దగ్గర నుంచి కేవలం 1 గంట డిస్టెన్స్ లో ఒక 82 రూపాయలు నేను వెళ్ళి చూడగలిగే ప్లేసెస్ చాలానే ఉన్నాయి. సరే ఇంకెందుకు లేట్ అని చెప్పి బస్ ఎక్కేసి బయలుదేరిపోయాను. ఇంక నాతో పాటు చూసేసేయండి మరి. అవును, ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. సుందర్ నగర్ నుంచి మండి వెళ్తున్నాను. ఈ సుందర్ నగర్ మండి ఎక్కడుంది అనుకుంటున్నారా? హిమాచల్లో మండి అనే డిస్టిక్ లో సుందర్ నగర్ అనే ఊరు నుంచి మండికి వెళ్తున్నాను. ఇది కేవలం నాకు 1 గంట డిస్టిక్. అందులో నాకు తోచినంత మీకు చూపిద్దామని బయలుదేరిపోయాను. ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు మీరే ఎక్స్పీరియన్స్ చేసేసేయండి. చెప్పడం మర్చిపోయాను, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను ఎలా వీడియో చేశాను అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు తెలిసేది. సో ప్లీజ్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేసేయండి. అమ్మయ్య, హాయిగా కిటికీలో నుంచి చల్లగాలిని ఆస్వాదిస్తూ హెచ్ఆర్టీసీ పుణ్యమా అని చెప్పి కేవలం 32 రూపాయలు సుందరనగర్ నుంచి మండికి చేరుకున్నాను. ఇంకా అక్కడి నుంచి లేట్ చేయకుండా గబగబా దిక్కేసి చుట్టుపక్కల అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అన్ని చూసుకుంటూ అక్కడ చిన్న చిన్ని షాపులు అన్ని కావాల్సిన థింగ్స్ అన్ని చూసుకుంటూ వెళ్తూ అలా బట్టల షాప్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారా? అయ్యో, షాపింగ్ చేయాలే కానీ కొంటూనే ఉండొచ్చండి. అండ్ అలా ఒక గ్రౌండ్ కి వెళ్ళి ఆ గ్రౌండ్ లో కాసేపు ముచ్చట్లు వేశాను. ఇంతకు అక్కడ ఉన్న పిల్లలు నా గ్రౌండ్ ఏంటో అడిగాను, వింటారా? ఏ కౌన్సీ గ్రౌండ్ హోటల్. థ్యాంక్ యూ. చూసారా ఎంత చక్కగా వెల్కమ్ అని చెప్పారు. వాళ్ళని అలా కాసేపు మాట్లాడి వాళ్ళతో ఆడుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి అలా నాకు కనిపించే దారులన్నీ వెళ్తూ వెళ్ళిపోయానండి. అలా వెళ్తూ ఉండగా ఎంత వెతికానో తెలుసా ఒక మంచి సీనరీ కోసం. అలాంటి సీనరీ వచ్చేసింది. ఇంకా అక్కడికి లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయి మీ అందరికీ చూపించాలని ఇలా వచ్చేసాను. చూడండి ఎంత బాగుందో. ఈ సౌండ్స్ వింటారా? ఎంత బాగుందో కదా చూడడానికి వినడానికి. ఇక్కడ చూడండి ఒక పక్షి నాలాగే ఒంటరిగా వచ్చి కూర్చుంది. ఎంత బాగుందో కదా. ఏం చేస్తాం, అలా ఉంటుంది. ఎక్కడికి పోయినా ఈ లవర్స్ కోర్ ఒకటేప్ప. ఇక్కడ వాటర్ చాలా బాగుంటాయి. ప్యూర్ వాటర్ కొండ నుంచి వస్తాయి న్యాచురల్ గా, అందుకే పట్టుకున్నాను. ఈ కుక్కలు చూడండి ఎంత ప్రశాంతమైన జీవితం చూస్తున్నాయో. మనకి ఎందుకు, మనకు కూడా లేదు అంత ప్రశాంతమైన లైఫ్. ఇక్కడ ఏదో టెంపుల్ ఉందని వెళ్ళానండి. అది వినాయకుడి స్వామి టెంపుల్. చూడడానికి చాలా బాగుంది. కానీ పైకి వెళ్దామంటే అక్కడ కోతులు ఉన్నాయి. సో వెనక్కి వచ్చేసాను అనమాట. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ ఒక టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ పేరు పంచవత్ టెంపుల్ అండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ మండిలో భయంకరమైన వర్షాలు పడ్డప్పుడు ఆ టెంపుల్ గోపురం వరకు మునిగిపోయింది తెలుసా. మంచి రివర్ ప్లేస్లో, రివర్ బిసైడ్లో, ఒక మంచి వ్యూ పాయింట్లో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళి అలాగా నందీశ్వరుని చూసి ఆ టెంపుల్ని సందర్శించుకొని అక్కడ గంటను మోగించి హాయిగా అన్నీ చూసేసానండి. ఇంతకీ ఆ గంట సౌండ్ ఎలా ఉంటుందో మీరు వింటారా? ఆ బాబుని చూసారా? నన్ను చూడంగానే ఎంత ఫాస్ట్గా ఎంత క్యూట్గా వచ్చేసాడో. ఎత్తుకో అన్నట్టు ఎంత బాగా వచ్చాడో తెలుసా. ఇంకా అలా దేవుణ్ణి సందర్శించుకొని అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తుండగా ఆ బాబు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి మీరే. భలే ఉన్నాడు కదా క్యూట్గా. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా ఎంత పురాతనమైందంటే భలే చెక్కారండి. ఆ శిల్పాలు కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అంత బాగుంది. అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను చాలా అక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను. అలా కాసేపు అన్నీ చూసుకొని బయటికి వస్తుంటే ఇక్కడ మట్టి కూడా మెరుస్తుందండి. ఆ వైట్ డాట్స్ చూసారా? అది కూడా మెరుస్తూ ఉన్నాయి మట్టంతా. అండ్ అలా వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ కనపడింది. ఈ బ్రిడ్జ్ 1983లో కట్టారంట. ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి.
అయితే ఈ బ్రిడ్జ్లో కాలుతోనే వెళ్ళాలి, బట్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఓకే, మన ఇండియాలో ఇదన్నీ కామన్. అండ్ ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందో, సచ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇవి చూస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇన్ని డేస్ పడిన స్ట్రెస్ అన్నిటి నుంచి ఒక్కసారిగా రిలీఫ్ అనిపించేసింది. అండ్ ఈ వాటర్ సౌండ్ అయితే వినేసేయండి మీరే. ఇక అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఒక మార్కెట్ ఏరియా వచ్చింది. ఈరోజు సండే అవ్వడం వల్ల మార్కెట్ అంతా క్లోజ్లో ఉంది. మన సైడ్ మార్కెట్ అంతా సండే సాటర్డేస్లోనే ఓపెన్ ఉంటుంది, బట్ ఇక్కడేమో ఫుల్ క్లోజ్. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్తుండగా అక్కడ ఒక కూరగాయల షాప్ కనిపించింది. ఇక్కడ ఏదో డిఫరెంట్గా అనిపించి ఏంటని కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి అడిగానమాట. ఏం చెప్పారో మీరే వినండి. కర్బూజా ఫ్రూట్. సో అది కర్బూజా బన్ అంట. వస్తూ తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే డిఫరెంట్ గా కనిపించింది, నేను అడిగాను అనమాట. ఏం చెప్పారో మీరే వినండి. చోలే. సో అవి చోలే అనమాట. అది చోలే ప్లాంట్ అంట, అంటే గుగ్గిళ్ళు. సో అవి వండుకొని తింటారంట అలానే. సో అలా చూపించింది. బట్ చాలా, నేను తిని చూసాను, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఉండే మందార పూలు. సో అలా ఇంకా నేను రోడ్ క్రాస్ చేసి అవతల వైపుకి వెళ్ళానండి. అవతల వైపు వెళ్తే అక్కడ ఒక హోటల్ చూసాను. అది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తింటారంట. ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో లోపలికి వెళ్ళి చూసేసి అలా హాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. మనకి ఇవన్నీ సెట్ కావాలి అని చెప్పి. సో వెళ్తూ ఉండగా ఆ దారిలో ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు చూసేసేయండి. అది మ్యాటర్. ఇంకా అక్కడి నుంచి బయటకి వచ్చాక ఇక్కడ అందరు కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. సో నేను ఏంటా ఇదా అని చెప్పి వచ్చి చూశాను. అండ్ ఇక్కడ నుంచి నేను అవతల వైపుకి రోడ్ క్రాస్ చేసి వెళ్ళి అక్కడ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నమాట. సో అది అంతా షాపింగ్ మాల్. అది ఒక సెంట్రల్ క్లాక్ టవర్ టైప్ అనమాట. సో అటంతా స్క్వేర్ షేప్లో ఉండి మధ్యలో క్లాక్ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చూసేయండి. చుట్టూరు షాప్స్ ఉంటాయన్నమాట. బట్ ఈరోజు సండే కాబట్టి చాలా తక్కువ జనాభా ఉన్నారు. సో అంత రద్దీగా లేదు. సో నేను చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళడానికి నాకు కుదిరిందనమాట. ఇంకా అలా కిందకి వెళ్ళి చూస్తే ఈరోజు సండే వల్ల అన్ని షాప్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసారా, 3 నిద్రపోతున్న సింహాలు ఉన్నట్టున్నాయి. ఎందుకు డిస్టర్బ్ చేయడమని సైలెంట్గా కామ్గా వచ్చేసాను. లేకపోతే నేను బలి, నా పిక్క బలి, అది నా పరిస్థితి. ఇంక అక్కడి నుంచి ఒక కెఫే లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ దోశలు చూడండి ఎంత రేటు ఉన్నాయి, మన సౌత్ ఇండియన్ ఫుడ్. ఇంకా సర్లే తప్పదు కదా, ఏది పడితే అది తినలేం కదా అని చెప్పేసి ఫైనల్లీ ఒక దోశ, కోల్డ్ కాఫీ అండ్ నాకు ఇష్టమైన సాఫ్ట్ టీ అలా తింటూ అలా క్లాక్ టవర్ని చూస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ బస్ స్టాండ్ వైపు వచ్చేసాను అనమాట. ఇంకా మండి నుంచి సుందరనగర్ వెళ్ళిపోదామని. ఇంకా అలా బస్ ఎక్కేసి అండ్ సీనరీస్ అన్నీ చూసుకుంటూ బయలుదేరాను. ఇల్లులు చూడండి, కొండ చివర్లకి ఎంత బాగా కట్టారో, కనీసం కిందకు కూడా పడకుండా ఎంత ఆర్కిటెక్చర్గా కట్టారో, బాగున్నాయి కదా. ఇంకా అలా బయలుదేరి సీనరీస్ అన్నీ చూసుకుంటూ అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ దారిలో అంతా ప్రశాంతంగా మంచి సాంగ్స్ వింటూ చిల్ అయిపోయాను అనమాట. అమ్మయ్య, సుందరనగర్కి చేరుకున్నాను. ఇలాగలా ఈరోజు ఒక సోలో ట్రిప్ని పూర్తి చేసేసాను. ఆటోలో ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకోవడమే. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుసుకుందాం. మీనా విహారయాత్రలు. బాయ్ బాయ్.